వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ్ అఫీషియల్ అప్డేట్స్. ఆఫీస్ వర్క్ మీద స్కూల్ బయట అటెండెన్స్ తీసుకున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అటెండెన్స్ను ఏ విధంగా మనం అప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం గూగుల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో DSCFRS అనే సెర్చ్ని మనం సెర్చ్ చేస్తే అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత అక్కడ మన స్కూల్ యూడేస్ కోడ్ అనేది ఉంటుంది. ఆ స్కూల్ యూడేస్ కోడ్ ఎంట్రీ చేసి దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అడుగుతుంది. మన డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ కనిపించేటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేయాలి. మనం క్యాపిటల్ కానీ ఆర్ స్మాల్ కానీ ఎంట్రీ చేసినా ఏ విధంగా అయినా అది క్యాపిటలే తీసుకుంటుంది. సో తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇంటర్ఫేర్ ఇది ఈ విధంగా కనిపిస్తుంది డాష్బోర్డ్ అని. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ అవుట్ ఆఫ్ ప్రిమిసెస్ అటెండెన్స్ అప్రూవల్స్ పెండింగ్లో ఒకటి ఉన్నట్టు చూపిస్తుంది నాకు. సో అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఆ పెండింగ్ ఎవరిది ఉందో వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ టీచర్ నేమ్, ఎక్కడ తీసుకునింది, ఏమి అనేది. ఇక్కడ మనము అటెండెన్స్ క్యాప్చర్ లొకేషన్ అని ఉంది కదా, అక్కడ వ్యూ అంటే వాళ్ళు ఎక్కడైతే అటెండెన్స్ క్యాప్చర్ చేసుకున్నారో అంటే తీసుకున్నారో దాని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. వాళ్ళు అక్కడే ఉన్నారా లేదా అని మనం ఒకసారి వెరిఫై చేసుకొని దాని తర్వాత మనము చూసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత అప్రూవ్ అనేది ఉంటుంది, రిజెక్ట్ అని ఉంటుంది. అప్రూవ్ మీద క్లిక్ చేసి తర్వాత మనల్ని అడుగుతుంది, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ ది అప్రూవల్. అప్రూవ్ అని కొడితే వాళ్ళ అప్పుడు అటెండెన్స్ అప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.